వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రశ్న. గోపాలకృష్ణ గారు, సినిమా ఇండస్ట్రీలో పర్టికులర్గా ఒక ఇద్దరు కలిసిన వాళ్ళు తల్లిదండ్రులైనా మొగుడు పిల్లల్ని సాధ్యమైతే విడగొడతానికి ప్రయత్నం చేస్తారు కదా. మీ ఇద్దరిని ఎంతసేపు విడగొడతానికి ఎవరు మా బొట్టు వాళ్ళు ట్రై చేయలేదు? చాలా మంది ప్రయత్నాలు చేశారని పేర్లు చెప్పకూడదు కానీ, బట్ ఫూల్స్ అయిపోయారు వాళ్ళందరూ. రక్తమే గెలిచిందా? రక్తం అని కాదు, నాకేంటంటే మనకి కొంచెం క్షమాగుణం ఎక్కువ, నాకు ఆవేశం ఎక్కువ. నేను అరిచినప్పుడు ఆయన కామ్గా అవతలకి వెళ్ళిపోతాడు, నేను అరుస్తూ ఉంటాను, కామ్గా వెళ్తూ ఉంటాడు. అలాగే మా నాన్నగారు ఒక మాట చెప్పాడు, జీవితంలో కలిసి ఉండటంలో ఉన్న గొప్పతనాన్ని అది చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు. ఒక పక్కన బోధిని, మన బోధి అవతలాడ బోధి, ఇతను ఏం చేస్తున్నాడు, అతని బోధి నవ్వుకోకుండా ఈ బోధి నరుగుతున్నాడు, మన పక్కదాన్ని సరి చేస్తున్నాడు ప్రతి వేసవకాలానికి. అంటే మనం వెనక్కి వెళ్తున్నాం. ఇలా 40 ఏళ్ల కాలంలో ఒక అడుగు కదిలాడండి వెనక్కి. కానీ అవతలాడు స్నేహితుడు, వాడితో ఏంటి నా పక్కన తోతున్నావు అంటే ఇద్దరు కొట్టుకుంటారు. రేపు పొద్దున్న నుంచి సేమ్ గట్టు మీద, ఇతని గట్టు మీద బెండకాయలు ఆడుకోసుకెళ్ళిపోతాడు, అతని గట్టు మీద వంకాయలు ఈడుకోసేస్తాడు. ఇంత తగు ఓకే, చూసి చూడనట్టు ఊరుకుందామని. అలా మా ఇద్దరికి మా నాన్నగారు నేర్పింది. ఎవరైనా చిన్న తప్పు చేస్తున్నాడు, తమ్ముడు చేస్తున్నాడా క్షమించు, అన్నయ్య చేస్తున్నాడా క్షమించు. అలా మా ఇద్దరం తప్పులు చేయకుండా 35 ఏళ్ల నుంచి ఉన్నామంటే చెవిలో పువ్వు పెట్టింది ఉండదు, చేస్తాం కానీ వెంటనే సర్దుకుంటాం. ఓకే, మన కలయిక ఒక ఉదాత్తమైంది. ఎందుకంటే రామారావు గారు 1982లో అనురాదేవతకు పేరు పెట్టాడు గారు, పరుచూరి బ్రదర్స్ అని. మీరేమి పరుచూరి అని రాస్తున్నారు, ఇద్దరు ఉన్నారు కదా అన్నాడు. అవును అన్నగారు, మొన్నే అనుకున్నాం ఇద్దరును, ఊరిని పరుచూరి, మీరు కొన్ని సినిమాలు చూస్తే ఈ చరిత్ర అన్ని పరుచూరి హైఫన్ గోపాలకృష్ణ అని ఉంటాం. పరుచూరి అంటే వెంకటేశ్వరరావు అని, గోపాలకృష్ణ అంటే నేనని. అది చలలా, పరుచూరి అని కొన్ని ఉండేది. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇద్దరున్నారని తెలియాలి కదా ప్రపంచానికి అంటే, అప్పుడే అనుకుంటామండి తిరుపతి వెంకట కవుల్లాగా వెంకట గోపాలకృష్ణ అంటే ఎలా ఉంటుంది అంటే బాగోలేదు అన్నాడు. అని మేము పెడతాం మీ పేరు ఉండండి, ఇటు చూసి పరుచూరి బ్రదర్స్ అన్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నచ్చలే మాకు. ఇదేదో వెంకటరామాయణ కంపెనీ లాగా ఉంది, ఏంటి పరుచూరి బ్రదర్స్ ఏంటి, వెంకటేశ్వరరావు పోయాడు, గోపాలకృష్ణ పోయాడు కదా అనంగానే అని ఆ మాట అనలేం కదా. ఆయన పెద్ద ఆయన ఆ మాట అన్న టప్మన్ మళ్ళీ అన్నారు. ఈ భారతదేశంలో అన్నదమ్ములు ఇద్దరు పేర్లే చెప్పుకుంటారు, రామలక్ష్మణుడు. వారినైనా కాసేపు దూరంగా విడదీయగలరాం కానీ మీ ఇద్దరిని విడదీయడానికి వీలు లేకుండా ఒక్క పేరులో కలిపేశారు అన్నాడు. పర్సనల్ బ్రదర్స్, బ్రదర్ అవలేడు కదా. ఎంత మంచి మాట అన్నాడు. ఇది ఎక్కడ ఆ స్పందన తెలిసిందంటే బ్రదరు, 1988 ఏప్రిల్ ఎన్నో తారీఖు సరిగ్గా గుర్తులేదు కానీ అమరావతిలో మన మా తెలుగు తల్లి షూటింగ్ చేస్తున్నాం. ఆ పక్కన సత్తెనపల్లి ఏరియా నుంచి బస్సులో ఒక 70-80 మంది వచ్చారు. 3-4 ముసలాళ్ళు, మిగతా వాళ్ళందరూ పిల్లలు, అంటే 18-25 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు. అయ్యో అందరూ వెళ్ళిపోయారండి, మేము ఇద్దరే ఉన్నాం, మొత్తం ఆర్టిస్ట్ రంగసారథి గారు అందరూ వెళ్ళిపోయారు, మేము ఇద్దరే ఉన్నామండి అని. మిమ్మల్ని చూడటానికి వచ్చామండి. అప్పుడు మేమిద్దరం ఎక్కువ విలన్ వేషాలు వేస్తా ఉన్నాం. మేమేదో రౌడీ వేషాలు వేస్తున్నాం, మమ్మల్ని చూడటానికి ఎందుకు వస్తారండి అంటే, అట కాదండి, ఈ ఎదవలో చెట్టుకాడ, పుట్టకాడ, చేనుకాడ, గట్టుకాడ తెక్కొడు వస్తున్నారు, అన్నదమ్ములు అంటే టొండాలని చూపిద్దామని తీసుకొచ్చామండి. నిజంగా రామారావు దండం పెట్టుకున్నాడు. నిజంగా చూడండి, అంటే ఆయన కలయిక చేసిన దాని మూలంగా ఒక కుటుంబం బాగుపడినా, వాళ్ళ అన్నదమ్ములు చూడరా 35 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్నారా, నువ్వు నీ బ్రదర్కో లేకపోతే ఇంకెవరికో నీ తెలిసిన కుటుంబం నీ ఇంటి పక్కకి చెప్పావనుకో, ఆడు మారాడంటే నాకు ఆనందం నీకు ఆనందమేగా. అంటే ఒక ఉదాహరణ చూపిస్తాం కదా. అందుచేత ఆయన పేరు పెట్టిన దాని నుంచి దాన్ని ఇద్దరు అలాగే రామలక్ష్మణులు అన్న అటు ఇటు పొడుకొచ్చావు కానీ ఈ పేరులో కలిసిపోయినట్టు. మీ ఇంటి దగ్గర నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేశాను. కొంతకాలం పైన ఎర్ర జెండా ఉండేది, మళ్ళీ తర్వాత కాషాయం రంగు ఉంది. ఇప్పుడు మీ ఇటు పక్కన ఎర్ర జెండా ఉంది, ఇటు పక్క చేతికి కాషాయం ఉంది. మీ సినిమాల్లో డైలాగులు కమ్యూనిస్ట్ డైలాగులు రాస్తారు, మీరు తెలుగుదేశంలో ఉంటారు. అసలు ఏంటి ఈ మూడింటికి ఎట్లా కలిసి వస్తుంది? అంటే అలా అని కాదండి, మా కుటుంబం కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ పీపుల్తో నిండిపోయింది. అంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్కి వ్యతిరేకమని, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి బలగాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరితోనూ కలుస్తారు వాళ్ళు, అంతే కదా అని. ఇప్పుడు మరి కృష్ణ గారు కాంగ్రెస్లో ఉంటే ఆయన ప్రేమించాం, సుబ్రహ్మరెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటే ఆయన ప్రేమించాం, కృష్ణరాజు గారు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించాం,
చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ఉన్న ఆయన ప్రేమిస్తాం. మన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఈ ప్రవృత్తిలో ఏంటంటే రామారావుని రెండండి. నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, నా భుజం మీద ఎర్రశాలువ, నా ఒంటి మీద పచ్చొక్క. ఈ రెండు కాషాయపు రంగు. ఇది మొన్న సాయిబాబా సినిమా రాస్తున్నాం కదా, కట్టాను. అది ఈ సాయిబాబా అయినా మన ఇది రామారావు గారు గుర్తండి, ఇది పుచ్చలపల్లి సుందరయ్య గారు గుర్తు. ఒకళ్ళు సిద్ధాంతాన్ని ఇచ్చిన వాళ్ళు, ఒకళ్ళు సినిమా జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు. వాళ్ళిద్దరిని ఒక ఆత్మీయ భావంలో నా ఒంటి మీదే ఉన్న ఫీలింగ్తో ఆనందపడతా ఉంటాను నేను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు హృదయంలోనే కదా ఒంటి మీద ఎప్పుడు గుర్తుండేదట్టు చొక్కా వేసుకుంటున్నారు కదా, మరి ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసిన చంద్రబాబు నాయుడు గారితో ఎట్లా ఉండిపోయారు మీరు? అది ఆ రాజకీయాలు, ఆ కుటుంబ విషయాలు అన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే చాలా డీప్గా ఒక మాట చెప్పి ఎందుకు నేను మాట్లాడదలుచుకొని చెప్తా. చండశాసనుడు రాయటానికి వెళ్ళినప్పుడు అన్నగారు బజుల్లా రాడు ఇంకోటి ఉండేది మోబ్రేస్ రోడ్డు, అక్కడ రాంచారు నాతో. రాంచినప్పుడు రానన్న భోంచేద్దు గానని వడ్డించి, రండి తారకం గారు వారు మన బిడ్డలాంటి వారు అని వడ్డిస్తున్నారు. వడ్డిస్తా అంటే అలా నేను ఆయన కూర్చుంటే ఆయన ప్లేట్లో ఒక మొక్క తీసుకున్నారు, తిన్నారు. నాకేంటంటే కుచేలుడు దగ్గర నుంచి శ్రీకృష్ణుడు నాకు సేమ్, ఎందుకంటే భాగవతం చెప్పి వచ్చినాడు కదా పాట. అలా చూసా ఒకసారి టప్మని ఆయన ఒక మాట అన్నారు, జయకృష్ణ, సాయి కృష్ణ, మోహన్ కృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ అని 7 కృష్ణుల పేరు పెట్టాను. నేను ప్రేమించి వేసుకునే గోపాలకృష్ణుడి పేరు ఎవరికి పెట్టలేదు. బహుశా అందుకే భగవంతుడు మిమ్మల్ని నా 8వ బిడ్డగా పంపించారు అన్నాడు. మనం చేసిన కాళ్ళకు దండం పెట్టి, అంటే అంత అభిమానించాడు, ఓ బిడ్డలాగా అభిమానించాడు. సో ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మాట్లాడాలి. అప్పుడు జరిగింది ఏంటి అంటే మరి దాని అదొక రచ్చ. అందుకని నేను ఎవరు అడిగినా కూడా దాన్ని అక్కడ ఆగిపోతాను. ఎందుకంటే రామారావు గారిని మనసా వాచా కర్మణ నా తండ్రి, దైవం, గురువు, దేవుడు అన్నీ ఆయనే. కాబట్టి నేను మనం మాట్లాడితే చాలా లోతుల్లోకి వెళ్ళాలి. ఆ లోతుల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తర్వాత మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? మీరు ఉంటే ఒక మంత్రి దాకా వెళ్ళేవారు, ఎమ్మెల్యే, మంత్రి. అవును, ఇప్పుడు అధికార భాషా సంఘం చేసామంటే మంత్రే, అది ఈక్వల్ టు మినిస్టర్ స్టేటస్. బులుగు బల్బు వెలిగింది కదా కాలు మీద. అంటే నాకేంటంటే రాజకీయాలకి దూరంగా ఉన్నది ఎందుకంటే నా మనసులో ఒక మాట ఉంది, అందరూ సినిమాలు రాయలేరు, అందరూ రాజకీయాలు ఈజీగా చేయగలరు. రాజకీయం చేయడం పెద్ద కష్టమేం కాదు బ్రదర్. నువ్వు వెళ్ళిప్పుడు నిలబడితే గెలుస్తావు, కానీ దాన్ని 5 ఏళ్ళు నడపడం అక్కడ, ఆ తర్వాత బాధ కదా. కానీ ఇదేంటంటే అసలు కాగితం మీద రావటమే బాధ, ఒక క్రియేషన్. కవయ క్రాంతదర్శన కవిరేవ ప్రజాపతి, కవయ నిరంకుశ అని. కవి ప్రజాపతితో సమానం అండి. మనం సృష్టికర్తలం. మనం అంటే జీవితంలో ఇద్దరిని నేను ఎప్పుడైనా మన సభల్లోకి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటా. ఇద్దరంటే నాకు చాలా ఇష్టం. ఒకడు మేస్టారు, రెండోడు తాపీ మేస్త్రి అని. ఎందుకు అని అడుగుతారు. తాపీ మేస్త్రి ఇలా ఒక పెద్ద బంగ్లా ముందు, మంచి బంగ్లా, 2-3 కోట్ల బంగ్లా ముందు నిలబడి ఉంటాడు. నువ్వు వెళ్తా ఏం మేస్త్రి చూస్తున్నావు అని. ఈ ఇల్లు నేనే కట్టా అంటాడు. అది ఆనందం చూసావా? ఆ ఇంట్లో నేను ఉండలేదని బాధపడలే బ్రదర్, ఈ ఇల్లు నేనే కట్టా అని. అలాగే ఓ టీచరు చీఫ్ మినిస్టర్ ఇంటి ముందు నిలబడతాడు, ఏంటి మేస్టర్ ఎక్కడ నిలబడ్డారని. చిన్నప్పుడు వీడి చేత నేనే. అలా మన సినిమా వాళ్ళ జీవితాలు బ్రదర్. ఒక ఖైదీ, ఒక ప్రజారాజ్యం, ఇలా నువ్వు చూసుకుంటూ వెళ్తే 100-125 చరిత్ర సృష్టించిన సినిమాలు ఉన్నాయి మనకి. ఆ సినిమా మనది అనే సంతృప్తిలో ఉన్న భావం ఆ ప్రతి హీరో మనవాడే. ఇలా కాకుండా నువ్వు ఒక పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గానికి పరిధికి గీసేసుకున్నావు అనుకో, వెళ్ళిపోయి గీసేసుకుంటే మన స్థాయి పడిపోతుంది. 294 మంది నియోజకవర్గాల్లో మన అభిమానించే ప్రజలు ఉంటారు. 294 ప్రేమిస్తారు మనని. నువ్వేళ్ళు నేను గుర్తుపడతాను, నేనేళ్ళు నన్ను గుర్తుపడతాను. మనం ఒకదానికి పరిమితం అవడం మనకు అవసరమా? అందుకు నేను అది. అంతేకాదు రామారావు కూడా ప్రజాస్వామ్యం ఉత్తమ తృతీయ చిత్రం వచ్చింది. వచ్చినప్పుడు ఇలా అవార్డు ఇస్తా అంటే ఆయన బిడ్డలాంటి ఆయన కదా, అంత కొడుకు అన్నాడు ఆయన, డెఫినెట్గా పొగుడుతాడని చెప్పి ఇలా చూస్తున్నా ఆయన. ఇంకా బ్రదర్
రచయితలుగా మీ స్థానం అక్కడుంది, ఎందుకు దర్శకులుగా మొలకెత్తాలని చూస్తున్నారు అన్నాడు. ఇదేం మాట వాడాడు. నేను అన్నయ్య స్టన్ అయిపోయాం. అంచేత మనకు చేతైన విద్య రచనని భగవంతుడు మనకిస్తే మనం ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళి కూర్చోవాలి? మీరు ఆల్మోస్ట్ 80% సక్సెస్లు ఇచ్చారు మీరు ఇచ్చిన సినిమాలు. మీ హెయిర్ డేస్ లో ఇప్పుడు సంగతులు వదిలేస్తే మీరు టాప్ లో ఉన్న రోజుల్లో ఆల్మోస్ట్ రిలీజ్ అయిన అప్ టు 2004 వరకు మీరు రాస్తే సినిమా హిట్ అనే పేరు, పరుచూరి బ్రదర్స్ ఉంటే హిట్ అన్న లెవెల్లో ఉన్నప్పుడు అదే టైప్ లో మీరు డైరెక్షన్ చేస్తే అంత 50% అని మీరే చెప్తున్నారు. అంటే అంత తక్కువ ఎందుకని? ఎందుకు మీకు మీరు కథలు రాసుకోలేకపోయారా? అది మంచి ప్రశ్న వేశారండి. చాలా మంది అడుగుతూ ఉంటారు బయట కనపడినప్పుడు ఈ మాట. ఇవాళ మీ ఛానల్ ద్వారా అందరికీ ఆన్సర్ దొరుకుతుంది. అదేంటంటే బొబ్బిలి బ్రహ్మను మేము రాసుకోగలం, ఖైదీ మేము రాసుకోగలం, కానీ మేము ఎప్పుడు రాసుకోవాలి. అన్నయ్య ఒకటే మాట అన్నాడు, మనం కమర్షియల్ సినిమాలు రాసుకోవటం మొదలెడితే వాళ్ళందరూ మిగతా దర్శకులకి ఎలా ఉంటుంది, మంచి కథ అయితే వాళ్ళే ఉంచుకుంటారు, మనకెందుకు ఇస్తారనే భావం వస్తుందిరా. మనం కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ బిడ్డలం కాబట్టి మరి నువ్వు చూసుకోండి, మనం చేసిన ఏదైనా కమ్యూనిస్ట్ ఓరియంటెడే. ఒక్క నిమిషం గోపాలకృష్ణ గారు, చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ వద్దాం. మీరు ఈ డైలాగులు పంచి డైలాగులు అని చెప్పి మొదలెట్టి జనాన్ని బాగా జడగొట్టారు. కంటి చూపు అంటారు, కంటి పుషి అంటారు. మీ ఇష్టం వచ్చినట్టు జోక్లా లేకపోతే సీరియస్ అర్థం కాదు. అసలు ఎందుకు పుట్టిన ఈ డైలాగులు? ప్రజా ప్రశ్న అంటే ఒక ప్రశ్న వేస్తారు, ఇన్ని ప్రశ్నలు వేస్తారంట. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.